హైదరాబాద్ అంబర్పేట ఫ్లైఓవర్ సమీపంలోని గోదాంలో చెలరేగిన మంటలు అదుపులోకి వచ్చాయి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అంబర్పేటలోని పైవంతన ఇటీవల నూతనంగా ఏదైతే వాహనాల రాకపోకలు బ్రిడ్జ్ మీద నుంచి కొనసాగుతున్నాయి, ఆ బ్రిడ్జ్ కింద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే మనం చూడొచ్చు ఇక్కడ బ్రిడ్జ్ కింద ఒక గోడౌన్ అయితే కొనసాగుతోంది. అయితే గతంలో బ్రిడ్జ్ నిర్మాణ పనుల సమయంలో ఈ గోడౌన్ని ఉపయోగించారు. ఈ గోడౌన్ని తొలగిస్తున్న సమయంలో షార్ట్ సర్క్యూట్ జరిగి అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా స్థానికులు చెబుతున్నారు. పూర్తిగా గోడౌన్లో దట్టంగా ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. అదేవిధంగా పొగలు కూడా అలుముకున్నాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది పూర్తిగా మంటల్ని అదుపులోకి తీసుకొచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు కూడా అగ్నిమాపక సిబ్బంది చెప్తా ఉన్నారు. అయితే ఇవి తొలగిస్తున్న క్రమంలోనే ఈ ఇనుప రేకులతో ఏర్పాటు చేసిన ఈ గోదాంను తొలగిస్తున్న సమయంలోనే ఈ షార్ట్ సర్క్యూట్ జరిగినట్లు కూడా స్థానికులు చెప్తున్నారు. అయితే ఇందులో ఉన్న ప్లాస్టిక్ పైపులు అవి కూడా పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. దట్టంగా పొగలు బ్రిడ్జ్ కింద దట్టంగా పొగలు అలుముకున్నాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు కొంత ఆందోళన చెందారు. అయితే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది పూర్తిగా మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చిన పరిస్థితి. అయితే ఈ షెడ్లని ఇక్కడ బ్రిడ్జ్ కింద నుంచి అయితే తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. షెడ్ కారణంగానే షెడ్ని తొలగిస్తున్న క్రమంలోనే అగ్ని ప్రమాదం సంభవించినట్లయితే చెప్తున్నారు. ఇందులో ఉన్న ప్లాస్టిక్ పైపులు అదేవిధంగా ఇతర ప్లాస్టిక్ సామాగ్రి కూడా పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. అయితే ప్రస్తుతం అయితే మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. ఇది అంబర్పేట్ పైవంతన కింద తాజా పరిస్థితి. ఓవర్ టు యు.